హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ పైకి వచ్చి ఇలా వెదర్ని చూస్తే చాలా బాగా అనిపించి షూట్ చేశాను. ఇంకా కిందకి వెళ్ళి టిఫిన్ రెడీ చేశానండి. ఇద్దరు పిల్లలకు దోశ కాదు, అట్లు అనుకుంటా, అట్లు వేశాను. ఇదిగోండి అట్టు ఎన్ని తింటావు? నువ్వు పండు 5. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయినాక సాయికి చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటేనో అది చూపించడానికి కోసం మా వారు సాయి బయటికి వెళ్ళారండి. సో ఇదిగో ఈ అమ్మాయిని కాసేపు వర్క్ రాసి చదవే అంటే కొంత ఏదో రాసేసి ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఆఫ్టర్ లంచ్ చేసామండి. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? ఏ ఫిష్ కొంటారు? పెద్ద ఫిష్. నువ్వు పండు? కూనేమా? కూనే. ఓకే, వెళ్ళి మళ్ళీ తెచ్చాక ఎలాంటి ఫిష్ తెచ్చారో మళ్ళీ అప్పుడు వీడియో తీస్తాను, ఓకేనా? ఈరోజు సండే అయినప్పటికీ మార్నింగ్ మేము ఎన్వి ఏం ప్లాన్ చేసుకోలేదండి, వెజ్జే వండేసుకున్నాము. సో ఈవినింగ్ అయినా కొంచెం ఎన్వి ప్లాన్ చేద్దాం, పిల్లలు తింటారు కదా అని. వాళ్ళ ముగ్గురు అయితే చికెన్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళారు. నేను ఇలా టెర్రస్ పైకి వచ్చాను వాటరింగ్ చేద్దామని ప్లాంట్స్కి. సో మీకు ఎప్పుడు ఈ గార్డెన్ చూపించలేదు కదా, టెర్రస్ గార్డెన్. సో మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఇలా వీడియో తీశాను. ఇలా ఫుల్ లుక్ అయితే మా టెర్రస్ గార్డెన్ ఇలా ఉంటుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఈ ద్వారంకి పక్కనే ఇలా ఇచ్చుకున్నాము. వాషింగ్ మిషన్ పైనే ఉంచుకుంటే బట్టలు ఇక్కడ మిషన్ వేసుకున్నాక అలా ఆరబెట్టుకోవడానికి బాగుంటుందని మిషన్ పైన పెట్టించుకున్నాను. నెక్స్ట్ పక్కనే చిన్న వాష్ బేసిన్ ఉంటుంది. ఆ తర్వాతను ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చేసుకున్నాము. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఉండేదానికి కాబట్టి పైన కూడా ఇలా అవైలబుల్గా వాష్రూమ్ ఉండాలని ఇలా పెట్టించాము. నెక్స్ట్ ఇలా సిట్టింగ్ ఒకటి ఇచ్చామండి. మధ్యలో ఒక మనకి పాతకాలంలో 2 బెంచెస్ మధ్యలో ఒక లాంగ్ బెంచ్ ఉంటుంది కదా కొంచెం ఎత్తులో, ఆ టైప్ లుక్ కోసం ఇలా వేయించాను. ఆ పక్కనే ఇంకా ఆ పెంట్ హౌస్ పైన ఉండే స్లాబ్కి వెళ్ళడానికి ఇలా ల్యాడర్ ఇచ్చుకున్నాము. ఇదిగోండి ఇలా ఎల్ షేప్లో 1.5 feet హైట్లో ఇలా చిన్న ఏమంటారు దీన్ని, చిన్న క్యారిడార్లా వేయించి అందులో మట్టి ఫిల్ చేసామన్నమాట. ఇదిగోండి ఇందులో ఇలా ఏవేవో మొక్కలు పెట్టాము. ఇవి రైనీలో బాగా అయ్యాయండి, కాకపోతే ఇప్పుడు కొంచెం డల్ అయ్యాయి అన్ని మొక్కలు కూడాను. ఇదిగోండి చూడండి ఒకసారి లుక్. ఇది బచ్చల కూర అంటారు కదా, అది అలా క్రేపర్ అనమాట, అలా అల్లించాము. ఇది ఒక్కటి మాత్రం బాగా గ్రో అవుతుంది. ఈ రోజ్ ప్లాంట్స్ అన్నీ లాస్ట్ సమ్మర్ నుంచి ఎందుకో పూత బాగా తగ్గిందండి. ఇవి రీప్లాంట్ చేయాలా లేకపోతే రీప్లేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో ఇలా ఈ 4 టబ్బుల్లో కూడాను ఫుల్ ఆకుకూరల కోసమని ఇలా ఉంచాను. ఇంకో వచ్చేసారు వీళ్ళు, చికెన్ తీసుకొని వచ్చేసినట్టున్నారు, వచ్చారా. ఇది ఒక చిన్న ఫ్లేవర్ పార్ట్. నెక్స్ట్ ఈ ల్యాడర్ ఉంటుంది కదండి, మేము హౌస్ వర్క్ కోసం తెప్పించుకున్నప్పుడు ఇలా దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసానండి. కిందకి వచ్చి చికెన్ కోసం కొంచెం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే గారెలు వేద్దామని కొంచెం గ్రైండర్ వేస్తాను, మినపరుబ్బు. సో ఇంకా వంట స్టార్ట్ చేయాలి. వంట ఏమీ నేను వీడియో షూట్ చేయలేదండి, పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు నేను వంటలో. సో అలా ఇదిగోండి గారెలు చేశాను. నెక్స్ట్ కొంచెం చికెన్ పకోడీ చేశాను, ఇంకా చికెన్ కర్రీ. ఓకేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్.